Good morning, children. We are at what 7th class NMMS syllabus, science syllabus. In that first chapter is heat. హీట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఇందులోపల ఫస్ట్ క్వశ్చన్ ఏముంది చూడండి హీట్కి సంబంధించి. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రిలయబుల్ మెజర్? ఏది నమ్మదగిన కొలత? ఇందులోపల ఏది కరెక్ట్గా నమ్మదగిన కొలత, సైంటిఫిక్గా నమ్మదగిన కొలత అని అడుగుతున్నాడు. హాట్నెస్సా, కోల్డ్నెస్, టెంపరేచర్, నన్ ఆఫ్ దీస్. ఏది కరెక్ట్ అయినది ఇందులో? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. సో ఎందుకు కరెక్ట్ సి అనేది కరెక్ట్ ఆన్సరు? ఎందుకు అని అంటే మనం డిగ్రీ ఆఫ్ హాట్నెస్ లేదా డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ని టెంపరేచర్ అంటాము. కాబట్టి మనం టెంపరేచరే నమ్మదగిన కొలత. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంచెం వాటర్ కనుక ఉంది అనుకోండి, కొంచెం వేడి వాటర్ కనుక ఉందనుకోండి, ఇందులో ఒక అతన్ని కనుక చెయ్యి కనుక పెడితే అతనికి ఎంతో కొంత వేడిగా ఉన్నట్టుగా, ఇంకొక అతను పెడితే ఇంకొకరికి చల్లగా ఉన్నట్టుగా ఊపియడం జరుగుతుంది. అంటే ఈ వేడిదనము చల్లదనము అనేది మనిషి మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్లా మనిషి మీద డిపెండ్ అయి ఉండడం కాకుండా పర్ఫెక్ట్గా ఎంత వేడిగా ఉన్నది లేదా ఎంత చల్లగా ఉన్నది అని తెలిసేది ఏంటిది? టెంపరేచర్. కాబట్టి టెంపరేచర్ అనేది ఏంటిది? ఒక నమ్మదగిన రిలయబుల్ మనకు కొలతగా మనం తీసుకోవడం జరుగుతుంది, రిలయబుల్ మెజర్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ గో టు సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్? Name the device which is used to measure the hotness or coldness of an object. సో ఒక వస్తువుది లేదా ఒక దేన్నైనా మా హాట్నెస్ని, కోల్డ్నెస్ని అంటే వేడి తీవ్రతను మరియు చల్లదనం యొక్క తీవ్రతను దేనితోటి కొలుస్తాము, దేనితోటి కొలవడం జరుగుతుంది, ఏ పరికరంతో కొలుస్తాము అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ పీకోమీటర్, బారోమీటర్, మానోమీటర్, థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ థర్మోమీటర్. సరి అయిన ఆన్సర్ చెప్పండి. థర్మోమీటర్. ఎందుకంటే డిగ్రీ ఆఫ్ హాట్నెస్, డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు? డివైస్ని థర్మోమీటర్ అంటారు. మరి మిగతా క్వశ్చన్స్ కూడా, మిగతా ఉన్నవి కూడా, ఆప్షన్స్ కూడా మనకు ఆన్సర్ ఏంటి, అవి ఏం చెప్తాయి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. పీకోమీటర్ అనేది ఏంది? చాలా తక్కువ దూరాలను డిస్టెన్సెస్ని కొలవడానికి మనము పీకోమీటర్ను ఉపయోగించడం జరుగుతుంది. చిన్న చాలా తక్కువ పొడవులను కొలవడానికి పీకోమీటర్ను ఉపయోగిస్తాము. బారోమీటర్ని ఎందుకు ఉపయోగిస్తాము? అట్మాస్ఫియరిక్ ప్రెషర్, వాతావరణ పీడనము, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కొలవడానికి, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని కొలవడం కోసము మనం బారోమీటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. మరి మానోమీటర్ని ఎందుకు యూజ్ చేస్తారు? ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు మెజర్ ద ప్రెషర్ ఆఫ్, ఇది కూడా ప్రెషర్ని కొలిసేదే కానీ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ని కానీ లిక్విడ్ని కానీ కొలవడం కోసం మనం మానోమీటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ప్రెషర్ ఆఫ్ గ్యాస్ ఆర్ లిక్విడ్ని కొలవడం కోసం మానోమీటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గో టు థర్డ్ క్వశ్చన్. విచ్ వన్ ఈజ్ ఫిల్డ్ ఇన్ ద బల్బ్ ఆఫ్ థర్మామీటర్? బల్బ్ ఆఫ్ థర్మామీటర్లో మనము దేనిని ఫిల్ చేయడం జరుగుతుంది? థర్మామీటర్ యొక్క బల్బులో ఏముంటుంది అని అంటే మెర్క్యూరియా, లెడ్డా, కాపరా, సిల్వరా? ఏది ఉండడం జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మెర్క్యూరీ. ఇది మెర్క్యూరీ అనేది మనకేంటిది? పాదరసం అంటాము. ఇది ద్రవ రూపంలో ఉండడంతో లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఇది వేడికి సమానంగా వ్యాకోచించడం జరుగుతుంది, అంటే సమానంగా మనకు వ్యాకోచించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఈ యొక్క ట్యూబ్ యొక్క గోడలకు అతుక్కోకుండా ఉంటుంది, ఉండడం జరుగుతుంది. అది మెర్క్యూరీ. ఇక లెడ్, కాపరు, సిల్వర్ కనుక తీసుకున్నట్టయితే ఇవి సాలిడ్ మెటల్స్ కాబట్టి వీటిని మనము నింపము. ఓకేనా? ఓన్లీ మెర్క్యూరీని మాత్రమే నింపడం జరుగుతుంది, లిక్విడ్ మెటల్ని నింపడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్లో ఏమున్నది? వాట్ ఈజ్ ద నార్మల్ టెంపరేచర్ ఆఫ్ హెల్దీ పర్సన్? ఆరోగ్యవంతమైన మానవుని శరీర ఉష్ణోగ్రత ఎంత? డిగ్రీ సెంటీగ్రేడ్లలో అయితేనేమో 37 డిగ్రీ సెంటీగ్రేడ్.
ఒకవేళ ఫారెన్ హీట్లో అయితేనేమో 98.6 ఫారెన్ హీట్, 98.6 డిగ్రీ ఫారెన్ హీట్ లేదా ఫారెన్ హీట్ అనడము జరుగుతుంది, ఫారెన్ హీట్ అనడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకు ఏంటిది, మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత, మానవుని ఆరోగ్యవంతమైన మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత ఎంత, 37 డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా 98.6 డిగ్రీ ఫారెన్ హీట్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. హీట్ ఆల్వేస్ ఫ్లోస్ అంటే ఉష్ణం ఏ దిశలో ప్రవహిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ కోల్డర్ ఆబ్జెక్ట్ టు హాటర్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆప్షన్ ఫ్రమ్ హాటర్ ఆబ్జెక్ట్ టు కోల్డర్ ఆబ్జెక్ట్, సి ఆప్షన్ ఇన్ బోత్ ద డైరెక్షన్స్, డి ఆప్షన్ హీట్ నెవర్ ఫ్లోస్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ టు అదర్ ఆబ్జెక్ట్. ఏది సరి అయినది ఇందులో? సరి అయిన ఆన్సరు ఫ్రమ్ హాట్ ఆబ్జెక్ట్ టు కోల్డ్ ఆబ్జెక్ట్. ఎప్పుడైనా సరే ఉష్ణం అనేది అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుంచి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకి ప్రయాణించడం జరుగుతుంది. హాట్ బాడీ టు కోల్డ్ బాడీయే ప్రవహించడం జరుగుతుంది, కానీ నెవర్ బీ హాట్ టు కోల్డ్కే ప్రవహించడం జరుగుతుంది. నెవర్ బీ కోల్డ్ టు హాట్. సో దిస్ ఈజ్ ద వాట్ కరెక్ట్ ఆన్సర్.